డీటెయిల్స్ చూద్దాం. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ను ప్రకటించింది. లాభాల్లో 34% కార్మికులకు పంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఒక్కో కార్మికుడికి బోనస్ గా 1,95,610 రూపాయలు ఇవ్వనున్నట్లుగా సీఎం తెలిపారు. సింగరేణి సంస్థలోని 41,000 మంది శాశ్వత ఉద్యోగులకు మొత్తంగా 819 కోట్ల రూపాయలు బోనస్ గా పంపిణీ చేస్తామని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారని అన్నారు. 30,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5,500 రూపాయల చొప్పున అందజేస్తామని వెల్లడించారు. భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామన్నారు. సింగరేణి మొత్తం ఆదాయం 6,394 కోట్ల రూపాయలని, అందులో 4,034 కోట్ల రూపాయలు భవిష్యత్ పెట్టుబడులకు కేటాయించామని సీఎం రేవంత్ తెలిపారు. సింగరేణి కార్మికుల యొక్క శ్రమ, మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు, ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో, రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని, వాళ్ళకు వాటాలు పంచాలని, శ్రమశక్తిని నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ రోజు మిత్రులు భట్టి విక్రమార్క గారు ఒక మంచి ఆలోచనతోటి కార్మికులను అభినందిస్తూనే, కార్మికులకు బోనస్లు పంచుతూనే భవిష్యత్ పెట్టుబడులకు కూడా ప్రణాళిక, భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి, సంస్థ విస్తరించాలి, వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు. భవిష్యత్ పెట్టుబడుల కోసం 4,034 కోట్ల రూపాయలు, కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి 2,360 కోట్ల రూపాయలు, ఇవి 41,000 పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్. అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి, వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి 5,000 రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి. ఈసారి 5,500కు పెంచి 30,000 మంది కార్మికులకు దాదాపుగా 819 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సింగరేణి కాలేజ్ సంబంధించి 6,394 కోట్లుగా, అట్లాగే సింగరేణి వ్యవస్థను విస్తరింపజేయడానికి ఇన్వెస్ట్మెంట్ కోసం 4,034 కోట్లుగా, పోను మిగిలినటువంటి 2,360 కోట్లని ప్రాఫిట్ గా మిగిలినటువంటి ఈ 2,360 కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా 34%ని 2,360 కోట్లకు 34%ని ఈ రోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తా ఉన్నాం. ఇది ఈ 34% ద్వారా వచ్చేటువంటి నగదుని సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి 41,000 మంది ఎంప్లాయీస్ కి, అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఉన్నటువంటి 30,000 మందికి పంచబట్టడం జరుగుతూ ఉంది. దీనివల్ల సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి, ఒక్కొక్క ఎంప్లాయీకి 1,95,610 రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాలు. ఇకపోతే 30,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది. కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి 5,500 రూపాయల లెక్క 5,500 రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం.
తెలంగాణలో జాతీయ రహదారులతో పాటు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ పనుల కార్యాచరణ ప్రణాళికను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించారు. అలాగే జిల్లా కలెక్టర్స్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నేషనల్ హైవేస్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే విషయంపై వీలైనంత త్వరగా రూట్ మ్యాప్ సిద్ధం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ శ్రీశైలం హైవేలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పూరిగుడిసెలేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందిరమ్మ ఇల్లు రాని వారు ఆందోళన చెందొద్దని, అర్హులకు ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులు కొత్తపోడు వ్యవసాయం చేయడం నేరమని, అడవులు లేకపోతే మానవ మనుగడ కష్టమని మంత్రి తుమ్మల అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మట్టి రవాణా చేసేందుకు అటవీశాఖ అధికారులు సహకరించాలని కోరారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. లచ్చిరాం తండాలో 300 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నమ్మిన వారిని నట్టేట ముంచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ధర్మపురి గోదావరి నీటిని సిద్దిపేట గజ్వేల్ కు తరలించారని బీఆర్ఎస్ నాయకులు ప్రణాళికలు చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో ధర్మపురి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేయలేదు. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా ప్రజలకు ఆ పథకాన్ని అమలు చేయక నట్టేట ముంచింది, నమ్మక ద్రోహం చేసింది, ప్రజలను నమ్మించి మోసం చేసింది అని చెప్పి మాట్లాడినప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకత్వానికి నాయకులకు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. నమ్మినలకు నట్టేట ముంచే గుణము, నమ్మిన ప్రజల్ని పచ్చి మోసం చేసే ఒక నాయకత్వము మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీ మాజీ మంత్రులకు, మీరు 2014 నుంచి 23 వరకు మేమే రాజులం మేమే మంత్రులమని పరిపాలించిన మీకుంటుంది. ఒకసారి గుండె మీద చేసుకొని పునరాలోచన చేసుకోండి. మీరు మన ప్రాంతానికి సంబంధించిన నీళ్లు మన ప్రాంతంకి వెళ్ళి ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి మేడారం రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేసుకొని చొప్పదానికి, కరీంనగర్కు, సిద్దిపేట దొరగారి ప్రాంతానికి, గజ్వేల్ దొరగారి ప్రాంతానికి, సిరిసిల్ల దొరగారి ప్రాంతానికి పోతే ప్రేక్షక పాత్ర వహించి సుమారు 4 నెలలు పరిపాలనకు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్ కోడ్ కింద పక్కకు పెడితే మేమున్న 17 నెలల లోపల అక్కసు పెట్టుకుంటూ ఇక నోరు దేవుడు ఇచ్చిండు కదా అని చెప్పి ఎదురువారిని బట్టగాల్చి మీద పడేసి మీ నాయకుడు నేర్పించినటువంటి ఆ తత్వం అన్నట్టు. బస్సు ప్రమాదంలో కింద పడిపోయిన వ్యక్తి పట్ల మంత్రి సీతక్క మానవత్వం చాటుకున్నారు. సీతక్క మంగపేట మండల పర్యటనకు వెళ్తున్న క్రమంలో చిన్నబోయినపల్లి వద్ద బస్సు బైక్ను ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క గాయపడ్డ వ్యక్తి ఆసుపత్రికి తరలించి సాయం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం, బాలయ్య, గాలిపోచమ్మ బస్తీల్లో బాధితులను ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. హైడ్రా అధికారులు పేదల ఇళ్లను కూలగొట్టారంటూ అధికారులను తప్పుపట్టారు. పెద్దలు కబ్జా చేసిన వెంచర్స్, అపార్ట్మెంట్లను వదిలేసి కూలీనాలి చేసి జీవనం గడిపే వారిపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇల్లు కూలగొట్టిన పేదలకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఎంపీ ఈటెల డిమాండ్ చేశారు. ఎవరితో సంప్రదించకుండా పిల్లలు జల్లలు సామాన్ అంతా కూడా కళ్ళ ముందే ఇలా బుల్డోజర్ల కింద ఆ టిప్పర్ల కింద వేసి నడిపేస్తూ ఉంటే కన్నీరు మున్నీరై ఏడుస్తున్నా కూడా కనికరించలే ఇలా ప్రభుత్వం. అంటే ఎంత నిజాం సర్కారోడు కూడా ఆనాటి రాజులు కూడా ఇంత నీచంగా లేకుండొచ్చు. అలాంటి పరిస్థితి ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మీరు హైడ్రా సంస్థ పెట్టుకున్నారు,
హైడ్రా సంస్థ పెట్టుకున్నాడు. ప్రజలు ఆశించిండ్రు. ప్రభుత్వ భూములలో పెద్ద పెద్ద బిల్డర్లు కట్టుకున్న వాటి కూల్చేస్తారు అనుకున్నాం. మీరు ప్రభుత్వ స్థలాలలో పెద్ద పెద్ద దుర్మార్గులు నాయకుల వాటి కూల్చేస్తారు అనుకున్నాం. కానీ మీ హైడ్రా పేదోళ్ళ ఇళ్ళను కొనగొట్టి పేదోళ్ళ కన్నీళ్లతో చెలగట మారుతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా రంగనాథ్ మరి ఎందుకు ఆయన ఏం ఆదేశాలు ఇచ్చిండో, తన కిందున్న అధికారులు ఏం చేసిండో కానీ ఇవాళ వచ్చి చూడు. ఇవాళ అడుగుతున్నా మీకు ఒకవేళ నిజంగానే కనుక పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు కూడా వేసుకుంటారు కావచ్చు. ఇలా ఎంత వేసుకున్నారు? ఇలా హైటెక్ సిటీలో 100 ఎకరాల భూములు కబ్జా పెట్టాలి లేరు. ఇవాళ మీరు శంకర్ హిల్స్ గురించి మాట్లాడుతున్నారు, 340 ఎకరాల గురించి. ఇవాళ 100 కోట్లకు ఎకరం విలువైన భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మంగళ్య షాపింగ్ మాల్ లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. H1B వీసా రుసుము పెంచి ట్రంప్ ఏం సాధించనున్నారు? భారతీయ కంపెనీలపై ప్రభావం ఎంత? నాస్కం ఏముంటుంది? H1B వీసా రుసుము పెంపుపై గందరగోళం. పండుగ సీజన్లో భారతీయ టెక్కీల అయోమయం. ట్రంప్ అణ్వాయుధ డిమాండ్ను వదిలేస్తేనే చర్చలకు సిద్ధమన్న కిమ్. అమెరికా ఉత్తర కొరియా మధ్య అణుయుద్ధం జరగనుందా? బర్నింగ్ టాపిక్ రాత్రి 9:30 మీ హెచ్ఎం టీవీలో. వెల్కమ్ బ్యాక్. 15 సంవత్సరాలు తాటికొండ రాజయ్య అధికార పార్టీ ఎమ్మెల్యే అయి కూడా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. 15 మాసాల్లో నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొస్తే కొందరు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని రాజయ్యను ఉద్దేశించి అన్నారు. స్టేషన్ కన్పూర్ అభివృద్ధి తమ లక్ష్యమన్నారు కడియం శ్రీహరి. జనగామ జిల్లా నెల్లూట్లలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. దాదాపు అన్ని గ్రామాలకు గోదావరి జిల్లాలను అందించే ప్రయత్నం చేశాం. ఇంకా 1-2 గ్రామాలు ఉన్నాయి, వాటిని కూడా రెండవ క్రాప్కు అందించే ప్రయత్నం చేశాం. నేను రైతాంగానికి ఒక్క హామీ ఇస్తున్నాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి దేవాదుల ఎత్తిపోతుల పథకం ఒక వరప్రదాయం. రెండవ పంటకు యాసంగికి కూడా గోదావరి నీళ్లు అందించే బాధ్యత నాది. రైతులకు యూరియా కష్టాలు లేకుండా ప్రణాళికాబద్ధంగా యూరియాను పంపిణీ చేసే బాధ్యత నాకు. కాబట్టి యాసంగిలో 1025 కోట్ల రూపాయల నిధులతో కూడిన డెవలప్మెంట్ స్టేట్మెంట్ను నేను ఇస్తే కొంతమంది సంస్కారం లేకుండా సభ్యత లేకుండా ఆ స్టేట్మెంట్ కూడా మరి కాలబెట్టడం జరిగింది. నేను అడుగుతున్న ఆ పెద్ద మనుషులను, వాళ్ళ పేరు ఎత్తదలుచుకోలేదు, వాళ్ళని ఒక మాట కూడా నేను అనదలుచుకోలేదు, నా సభ్యతను కోరుకోదలుచుకోలేదు. ఆ పెద్ద మనుషులను అడుగుతున్నా, ఈ స్టేట్మెంట్లో ఏది తప్పో మీరు చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని అబద్దాలు చెబుతున్నారని ఆ పార్టీ ప్రతినిధులు అసెంబ్లీ స్పీకర్ అడిషనల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. పార్టీ మారనే విషయాన్ని రుజువులు కార్యదర్శికి అందజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి కలిసి అఫిడవిట్ రూపంలో స్పీకర్ అదనపు కార్యదర్శికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందజేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై త్వరగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నేను ఏ పార్టీలోనో నాకు తెలియదు, స్పీకర్ గారు చెప్తే తెలుస్తుంది అంటున్నారు. ప్రజలు నవ్వుకోవాలన్నా ఏం చేయాలి? చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. మనం ఏ పార్టీలోనో మనం ఏం చేస్తున్నాం అనేది మనం చెప్తాం, కానీ స్పీకర్ గారు చెప్తారు. గొప్ప మేధావిత్వం. ప్రజలు చూస్తారు, ప్రజలు వింటున్నారు. మనం మాట్లాడేది ఇతరులు వినటానికి అన్న సోయి ఉండాలి, జ్ఞానం ఉండాలి. మనం మాట్లాడేది మరీ అసంబద్ధంగా ఉంటే ప్రజలు నవ్వుకుంటారు, ఈసడించుకుంటారన్న జ్ఞానం కూడా ఉండాలి మాట్లాడే వాళ్ళకి. మాట్లాడుతున్నది ఎవరు? శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజల చేత. కొంతమంది దాంట్లో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఇంకా ఉన్నతమైన పదవులు చేసిన వాళ్ళు. ఎంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఎవరేమనుకుంటే మాకేంది,
అన్న పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న తీరు వాళ్ళ నైరాశ్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది తప్పకుండా స్పీకర్ గారు నిర్ణయం ఏది చేసినా ప్రజల దృష్టిలో మాత్రం ఇప్పటికే వాళ్ళు పూర్తి స్థాయిలో పతనమై ఉన్నారు. ఇది ఇట్లాగే ఇంకా కొనసాగిస్తే ఈ మాటలు ఇట్లాగే మాట్లాడుతూ ఇట్లాంటి రాతలు రాసి స్పీకర్ గారికి ఇస్తూ ఇంకా మేము ప్రజల్ని మోసం చేయడమే కాదు స్పీకర్ గారికి కూడా గంతలు కడతాం, కోర్టులో కూడా గంతలు కడతాం అనే ఒక ఆలోచనలు వాళ్ళకు ఉంటే అంత మించిన మూర్ఖులు ఇంకోరు ఉండరు. సిద్దిపేట జిల్లా నుంగనూరు మండలం నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పంప్ ఫ్యాక్టరీని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. తెలంగాణ సస్యశ్యామలం కావడానికి కేసీఆర్ ఆలోచనలే కారణమని ఆయన అన్నారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి ఆయిల్ పంప్ సాగుకు అనుకూలంగా మారిందన్నారు. అందరికీ ఇది ఒక ఫ్యాక్టరీ కానీ తమకు ఒక ఎమోషన్, రైతుల జీవితంలో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చిందని అన్నారు. ఎవరు పెట్టించారు, ఎవరిదన్నాడు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ సిగ్గాలు ఎట్లా కట్టిండ్రు, ఆ చెరువులు ఎట్లయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్కాడు ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడు ఒక నర్సరీ పెట్టినాం, ఈ ఉస్నాబాద్ కాడు ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తన్నాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెట్టి ఇక మేము తిరిగి వస్తామన్నట్టు వచ్చింది. ఈ రకంగా జరుగుతూ ఉంది. 2022 ఏప్రిల్ నాడు నిరంజన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. మన గవర్నమెంట్ ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది. ఏడాది లేట్ అయింది మీరు పట్టించుకోక, ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది. ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఇందాక అన్న చెప్పినట్టు దేశభక్తంగా ప్రభాకర్ మీద చెప్పింది. ఏంది గోడ్రేజ్ కంపెనీ, నవభారత్ కంపెనీ, పతంజలి అంటే మీకు తెలుసు. పతంజలి కంపెనీ వచ్చి ఫ్యాక్టరీ చూసిపోతుంది. ఎందుకు చూసిపోతున్నారు? రామ్దేవ్ బాబా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అరే ఈ టెక్నాలజీ బాగుంది అని చెప్పి వీళ్ళకి ఆర్డర్ ఇచ్చిపోయింది మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుకోండి అంటే మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా, పామాయిల్కు పుట్టిన ఇల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించింది. దీని వెనుక కూడా రైతులకు లాభం ఉంటుంది. జనరల్ ఏమైతే ఏ ఫ్యాక్టరీ అయినా 100 టన్నుల పామాయిల్ గిరడు పంపితే 19 టన్నులే నూనె వెళ్తున్నది. కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో 20 టన్నుల నూనె వెళ్తుంది, 1 టన్ను ఎక్కువ వెళ్తుంది. ఇది ఏంది? ఈ ఆయిల్ ఫెడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టాం. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, గవర్నమెంట్ కంపెనీ. దీని లాభం అబ్దుల్లాపూర్ మెట్లో విషాదం చోటు చేసుకుంది. వాగులో ఈత కొట్టడానికి వెళ్లిన 3 యువకులు గల్లంతయ్యారు. ఈత వచ్చిన 2 యువకులు సురక్షితంగా బయటపడగా మరో యువకుడు వాగులో కొట్టుకుపోయాడు. యువకుడి కోసం డిజాస్టర్ టీంలు గాలింపు చేపట్టాయి. ఈత కోసం వెళ్లిన 3 యువకులు బేగంపేట, రసూల్పురాకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన ఆలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శైలపుత్రీదేవి అలంకారంలో భక్తులకు జోగులాంబ అమ్మవారు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి సందర్భంగా అమ్మవారి భక్తులు ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి మాలాధరణ ధరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. లంబస్తనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం. నా పేరు వేముల విక్రాంత్ శర్మ. నేను అమ్మవారి ఆలయంలో అర్చకున్నాను. మనకు ఉండే 18 శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా వెలిసిన శ్రీ జోగులాంబ అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రాతకాలంలో గణపతి పూజ పుణ్యాహవాచనం అయిపోయింది. అర్చకరణతో సహా పూర్తయింది. ఇప్పుడు మండపారాధన ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంలో కలశస్థాపన ఉంటుంది. అనంతరం అగ్నిముఖం, ఆవాహితా దేవతా హోమాలు, అనంతరం అమ్మవారి యొక్క చండీ హోమం చేస్తాము. అలాగే అమ్మవారి గర్భాలయంలో ఇప్పుడు నిత్యారాధన పూర్తయ్యాయి. ఇప్పుడు సహస్రనామార్చన ఉంటుంది. సహస్రనామార్చన అయిపోయిన తర్వాత ప్రసాద వితరణం జరుగుతుంది. ఇక్కడ ప్రదోషకాలంలో అమ్మవారికి ఆవాహితా దేవతా హోమంతో రుద్రహోమం చేస్తాము. రుద్రహోమంతో ధ్వజాంగ హోమం చేస్తాము. అలాగే ప్రదోషకాలంలో 6 గంటలకి ధ్వజారోహణం ఉంటుంది. అనంతరం సువాసిని కుమారి పూజ, జోగులాంబ అమ్మవారి పూజతో కొలువు పూజ.
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, ఖైరతాబాద్, పంజగుట్ట, కూకట్పల్లి, బేగంపేట, మలక్పేట ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచిపోయింది. ఖైరతాబాద్ రాజ్భవన్ రోడ్లో మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమీర్పేట, పంజగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో 25, 26వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. వరంగల్ భద్రకాళి సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దివ్యాలంకార శోభితురాలైన భద్రకాళి అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే డాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ కావ్యజ్యోతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాత్రిపుర సుందరిదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. అమ్మవారి దయతో ఆలయానికి కొత్త శోభ కూర్చే అవకాశం కలిగిందన్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా భవానీమాలలు వేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పరిసరాలు నవరాత్రి ఉత్సవాల శోభతో అలరారుతున్నాయి. బతుకమ్మ కాడికి వెళ్ళి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ దాకా, అంతేకాకుండా భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కానివ్వండి, మిగతా వేస్తంబాల గుళ్ళ ఆలయంలో కానివ్వండి, నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి అమ్మవారిని ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఎన్నడూ కూడా నిజంగా కూడా ఇంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయలేదు. మీరు అందరూ చూస్తున్నారు. ఎంపీ గారు కానివ్వండి, మేము కానివ్వండి, మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా, ఆలయ ఈఓ గారు, పూజారి గారు, ధర్మకర్తలు అందరూ కూడా సమిష్టిగా కృషితోటి 20 ఏళ్ల కింద వేసిన రంగులు కానివ్వండి, కుర్వటాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మరమ్మతులు చేసుకుంటూ ఇలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నది. దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. నేను వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నగారు ఇద్దరం కలిసి ప్రారంభించడం జరిగింది. గత నెల ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీకి వచ్చి మన టూరిజం కి సంబంధించి సెంట్రల్ టూరిజం మినిస్టర్ ని కలిసి భద్రకాళికి గాని, భద్రకాళి దేవస్థానంకి గాని, వేయి స్తంభాల గుడికి, ఇట్లా చిల్పూర్ లో ఉన్న బొగులు వెంకటేశ్వర స్వామికి, ఇట్లా కిలా వరంగల్, ఇట్లా అన్ని చోట్ల మనకి ఎక్కడైతే నిధులు రావాలో సెంట్రల్ నుంచి వాటి గురించి కోరడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ నుంచి కూడా ప్రపోజల్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇన్ని డెవలప్మెంట్స్, రానున్న రోజుల్లో భద్రకాళి అమ్మవారిని ఒకటే కోరడం జరిగింది. మీకు రావాల్సిన నిధులు ఖచ్చితంగా మీకు చేరి ఇంకా మన ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, దానికి మీ ఆశీస్సులు ఉండాలని కోరడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ 9 రోజులు వచ్చి మీరు అమ్మవారిని దర్శించుకొని మీ ప్రేయర్స్ చేసుకోవాలని కోరడం, పూజలు నిర్వహించండి అని చెప్పడం జరిగింది. అదే విధంగా సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా పెంచగూడ గ్రామంలో ఓ మహిళ బతుకమ్మ ఆడుతూ కుప్పకూలింది. ఇది గమనించిన స్థానికులు శెట్టి మౌనికను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. గుండెపోటుతో మహిళ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఇద్దరు కూతుర్లతో కలిసి సరదాగా ఉన్న తల్లి అంతలోనే మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వ పాలనను ప్రజల ముందుకు తీసుకురావడమే లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. విశాఖపట్నంలో 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజల మొబైల్ ఫోన్స్ కే చేర్చేలా మనమిత్ర యాప్ తీసుకొచ్చామని సీఎం తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే 751 రకాల పౌర సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీ ఈ గవర్నెన్స్ పై దృష్టి సారించడం వల్ల పాలనలో గణనీయమైన మార్పులు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. Every state is competing. This is a very good, healthy trend. That is where I am very proud of all of you. One thing I wanted to mention here. One is reform. 1991, P.V. Narasimha Rao garu has introduced economic reforms. Mid-90s, we had an advantage of first mover advantage in technology. Now we are having an advantage
demographic dividend. Other countries are facing aging problem. Now we are having very stable government. With all these things, if we can prepare, we can do wonders. All 30 years, technology evolution is one angle. Next 10 years, how we are going to use technology is another angle. I have seen some examples here. Always I am having a jealous, somebody is doing better. I want to do immediately. I asked Srinivasan Garu, very soon he has to come to Amaravati. All your projects, what all you are doing, I wanted to listen to him. If I am missing anything, I wanted to implement immediately. I wanted to create one of the best model for the country by adopting all technological solutions. విజయవాడ ఇంద్రకీలాద్రిలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హోంమంత్రి అనితా దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనాన్ని చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ కు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు డిప్యూటీ సీఎం మంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. దుర్గమ్మ చెంతకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భక్తులు ఆసక్తిని చూపించారు. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రకృతి ద్వారా ఆశీర్వదించబడిందని, గత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ ను ప్రజలను పట్టించుకోవడం లేదని ప్రధాని మోదీ విమర్శించారు. అభివృద్ధి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకోవడానికి దశాబ్దాలు పట్టేదని గుర్తు చేశారు. కానీ నేడు అరుణాచల్ ప్రదేశ్ కు విద్యుత్, ఆరోగ్యం, పర్యాటకం, అనేక ఇతర రంగాల ప్రాజెక్టులు ఇవ్వబడ్డాయని ప్రధాని మోదీ తెలిపారు. మా ప్రేరణ ఓట్లు, సీట్ల సంఖ్య కాదు, దేశ అభివృద్ధి ముఖ్యమని ప్రధాని మోదీ వెల్లడించారు. लेकिन तब जो लोग दिल्ली में बैठकर देश चलाते थे, उन्होंने अरुणाचल को हमेशा नजरअंदाज किया. कांग्रेस जैसे दल सोचते थे कि अरुणाचल में इतने कम लोग हैं, लोकसभा की 2 ही सीटें हैं, तो क्यों अरुणाचल पर ध्यान दिया जाए. कांग्रेस की सोच का अरुणाचल को, पूरे नॉर्थ ईस्ट को बहुत नुकसान हुआ. हमारा पूरा नॉर्थ ईस्ट विकास में बहुत पीछे छूट गया. साथियों, आपने जब 2014 में मुझे देश की सेवा का अवसर दिया तो मैंने कांग्रेसी सोच से देश को मुक्ति दिलाने की ठान ली. हमारी प्रेरणा किसी राज्य में वोटों और सीटों की संख्या नहीं, नेशन फर्स्ट की भावना है. देश पहले हमारा एक ही मंत्र है, नागरिक देवो भव. जिनको कभी किसी ने नहीं पूछा, उसको मोदी पूजता है. इसलिए जिस नॉर्थ ईस्ट को कांग्रेस के समय में भुला दिया गया था, वो साल 2014 के बाद विकास की प्राथमिकताओं का केंद्र बन गया है. हमने पूरे नॉर्थ ईस्ट के विकास के लिए बजट कई गुना बढ़ाया. हमने लास्ट माइल कनेक्टिविटी और लास्ट माइल डिलीवरी को अपनी सरकार की पहचान बनाया. और इतना ही नहीं, हमने ये पक्का किया कि सरकार दिल्ली में बैठकर नहीं चलेगी. अफसरों को, मंत्रियों को ज्यादा से ज्यादा नॉर्थ ईस्ट आना होगा. यहाँ रात्रि వాణిజ్యాన్ని చూపి భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిలువరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. మొత్తం మీద 7 యుద్ధాలను ఆపానని, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కామెంట్స్ చేశాడు. ప్రపంచ వేదికపై గతంలో అమెరికా ఎన్నడూ పొందని గౌరవాన్ని ఇప్పుడు పొందే విధంగా వ్యవహరిస్తున్నామన్నారు. యుద్ధాలను నిలువరించి శాంతి ఒప్పందాలు చేస్తున్నానని ట్రంప్ వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నోబెల్ శాంతి బహుమతి వస్తుందని తనతో కొందరు చెప్పారని, ఏదో ఒక రీతిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ అన్నారు.
బ్రిటన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా ఇజ్రాయెల్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ పాలస్తీనాను దేశంగా గుర్తించింది. బ్రిటిష్ ప్రధాని కీర్ స్మార్టర్ ఆ విషయాన్ని ప్రకటించారు. పాలస్తీనాను ఇజ్రాయెల్ పౌరుల్లో శాంతి స్థాపన ఆశలను పునరుద్ధరించేందుకు ద్విదేశ పరిష్కారం కోసం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు. కెనడా, ఆస్ట్రేలియాలు సైతం ఈ మేరకు ప్రకటన చేశాయి. గాజాలో కాల్పుల విరమణకు, ఐరాస సాయం అనుమతికి, దీర్ఘకాలిక శాంతికి ఇజ్రాయెల్ అంగీకరించకపోతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని జూలైలోనే స్మార్టర్ ప్రకటించారు. ఇటీవలను పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్మార్టర్ ప్రభుత్వ ప్రణాళికలను వ్యతిరేకించారు. వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు ఇవాళ్టి నుంచి తగ్గాయి. జీఎస్టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గాయి. ఎఫ్ఎంజీసీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు నిన్న అర్ధరాత్రి నుంచి తగ్గించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్లపై కొత్త ధరలు ముద్రించకుండా విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. హెల్త్ క్లబ్లు, సెలూన్లు, వ్యాయామ, యోగా కేంద్రాలపై ఫేస్ పౌడర్, షేవింగ్ క్రీమ్, సబ్బుల వంటి వ్యక్తిగత సౌందర్య ఉత్పత్తులపై పన్నును 18% నుంచి 5% తగ్గించారు. హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్టీ 28% నుంచి 40% పెరిగింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి 2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించడం విశేషం. ఔషధాల్లో భారీగా తగ్గింపు కనిపిస్తోంది. గతంలో 12% ఉన్న పన్ను రేట్లు ఇప్పుడు 5% తగ్గాయి. క్యాన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో వినియోగించే 36 ఔషధాలపై పూర్తిగా పన్ను తొలగించారు. వాహనాల ధరలు కూడా తగ్గాయి. ద్విచక్ర వాహనాల ధరలను 18,800 వరకు, కార్ల ధరలను 4.48 లక్షల వరకు తగ్గిస్తున్నట్లుగా ఇప్పటికే కంపెనీలు ప్రకటించిన ప్రకారం విలాసవంతమైన కార్ల ధరలు అయితే 30.4 లక్షల వరకు దిగివస్తున్నాయి. మరోవైపు టీవీలపై వస్తు సేవల పన్ను 28% నుంచి 18% తగ్గిన ఫలితంగా టీవీల ధరలు భారీగా తగ్గాయి. 32 అంగుళాల కంటే ఎక్కువ స్క్రీన్ పరిమాణం ఉన్న టీవీ సెట్లకు ఇది వర్తిస్తుంది. తమ ఉత్పత్తుల ధరలను 2,500 నుంచి 85,000 మేర తగ్గిస్తున్నట్లుగా కంపెనీలు ఇదివరకే ప్రకటించాయి. దీని ప్రకారమే ధరలను తగ్గించారు. దసరా రోజుల్లో సాధారణంగానే టీవీల విక్రయాలు అధికంగా జరుగుతాయి. ఇప్పుడు కంపెనీల ధరలను తగ్గించడం కొనుగోళ్లకు మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు. సోనీ ఇండియా తన బ్రేవియా టీవీ మోడళ్ల ధరను 5,000 నుంచి 71,000కు తగ్గించింది. జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి వచ్చినందున 7,500 అంతకంటే తక్కువ అద్దె కలిగిన హోటల్ గదులపై 525 వరకు ఆదా కానుంది. వీటిపై జీఎస్టీని 12% నుంచి 5%కి, ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ లేకుండా తగ్గించడం ఇందుకు కారణం. ఫలితంగా హోటళ్ల ఆదాయాలు పెరిగేందుకు, పెట్టుబడుల ఆకర్షణకు, అతిథులకు మంచి సేవలు అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం 7,500 వరకు హోటల్ గదులపై 12% జీఎస్టీ. మరోవైపు పతంజలి ఫుడ్స్ అన్ని ధరలు తగ్గించినట్లుగా ఆ కంపెనీ ప్రకటించింది. నూనెలు, పప్పులు, మందులు అన్ని ధరలు తగ్గించినట్లుగా స్పష్టం చేసింది. అలాగే అనేక కంపెనీల నుంచి ధరలు తగ్గినట్లుగా ప్రకటనలు వచ్చాయి.